బట్ పోయిన తర్వాత ఇదే కార్యకర్తలు ఆ రోజున తప్పట్టు ఉండాలిగా. మీరు అంటున్న ట్రోల్ చేసిన వాళ్ళే ఎందుకు తప్పట్ల? మద్యం యాజ్ ఏ పాలసీ నేను ఇప్పటికి కూడా సమర్థిస్తాను. ఎందుకని మద్యం అనేటువంటిది తాగించడం కాదు ప్రభుత్వాల ఉద్యోగం, తక్కువ తాగించడం సాధ్యమైనంత వరకు. కంప్లీట్ గా ఆపడం ఒక్క రోజులో సాధ్యం కాదు. తాగడానికి చిరాకు పుట్టే పరిస్థితి సృష్టించడం అవసరం. అదే చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ దాన్ని ఏ కాన్సెప్ట్ లో తీసుకుని వెళ్ళారు? తాగుబోతులకి చిరాకేసి, తాగుబోతులకు మేము అందుబాటులో మందు ఇస్తామంటే ఓటేశారు. అంటే ప్రజాస్వామ్యం కాబట్టి ఈ దరిద్రం. ఏది మంచి బ్రాండ్లు కావాలి, యాజ్ ఫర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటి? తాగుడు అనేటువంటి దాన్ని దశల వారీగా ఆపాలంటే అందుబాటులో లేని ధరలు ఉండాలి, అలవాటు పడే బ్రాండ్లు ఉండకూడదు, ఇవన్నీ కూడా. కానీ తాగుబోతుల పట్ల సానుభూతి, తాగుడు పట్ల సానుభూతి అన్నటువంటిది మాట్లాడుతున్నప్పుడు ఇదే కార్యకర్తలు విమర్శించిన వాళ్ళే కదా. మరి వాళ్ళ నువ్వు ఆ రోజున మందు గురించి అనవసరంగా నిర్ణయం తీసుకున్నావు అన్నా అని ఎందుకంటారు? మందు తాగేవాళ్ళు, వీళ్ళకి ఎక్కడ నచ్చక వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకుని తాగారు. కరెక్టే. తాగడం కరెక్టా కాదా ఇది తేల్చండి ఇప్పటికైనా సరే. నా దృష్టిలో అయితే తప్పు. తాగడం కరెక్ట్ అని ఎవరు అంటారు? అంటున్నారు ఇప్పుడు. దాని మీద అయ్యో పాపం వాళ్ళు కష్టపడి పొద్దు నుండి రాత్రి దాకా పనిచేసి కష్టపడి పెగ్గేసుకుని విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుంటే అది అందుబాటు ధరలో లేదా అనేటువంటి సింపథెటిక్ గా తాగుడిని